హలో అండి, అందరికీ నమస్తే. డైలీ లాగే ఈరోజు కూడా కలెక్షన్‌కి సంబంధించిన వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. సో, ఈరోజు వీడియోలో మనము 'హౌస్‌ఫుల్ 5' మూవీకి సంబంధించిన 8 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే 'ఎస్ఎస్ఎంబీ 29' నుంచి ఒక అద్భుతమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఛానెల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ముందుగా అక్షయ్ కుమార్ గారు నటించిన 'హౌస్‌ఫుల్ 5' మూవీకి సంబంధించిన కలెక్షన్ లేట్ చేయకుండా మాట్లాడుకుందాం. ఒక్కసారి దీని బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బడ్జెట్ వచ్చేసి 225 కోట్లు. అంతకుముందే ప్రీ బిజినెస్ దాదాపుగా 130 కోట్లని అయితే చేయడం జరిగింది. సో, సినిమాలో చాలామంది హీరోలు అయితే నటించడం జరిగింది. అక్షయ్ కుమార్ గారు, రితేష్ దేశ్ముఖ్, అలాగే అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, నానా పటేకర్ లాంటి చాలామంది హీరోలు అయితే నటించడం జరిగింది. అలాగే సినిమా రిలీజ్ నుంచి మంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకోవడం జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని చూసి మంచిగా ఎంటర్‌టైన్ అనేది కావడం జరుగుతుంది. సో, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24,35,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,38,00,000 వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మూడో రోజు ఈ సినిమా ఆదివారం హాలిడే కాబట్టి 35,10,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 104,98,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 6 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 126,08,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఏడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,29,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో, ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 6,75,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 140,12,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 166,79,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమా దాదాపు 2,000 స్క్రీన్‌లో అయితే రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి డీసెంట్ కలెక్షన్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ నుంచి 47,36,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో, ఫైనల్‌గా అక్షయ్ కుమార్ గారు నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 8 రోజుల్లో 214,10,00,000 అయితే వసూలు చేసి అక్షయ్ కుమార్ గారి కెరియర్‌లోనే ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే ఈ సినిమా ఇంకా ముందుకెళ్లడం జరుగుతుంది. సో, ఈ సినిమాకి ఇంకా 2 వారాల టైం ఉంది కాబట్టి ఈ సినిమాకి ఇంకా చాలా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో, ఫైనల్‌గా ఏదైతే రాజమౌళి గారు మహేష్ బాబు గారితో 'ఎస్ఎస్ఎంబీ 29' అని చెప్పి ఒక పాన్ వరల్డ్ మూవీ అయితే తీయబోతున్నారో, సో, దీని నుంచి ఒక స్టోరీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, బేసిక్‌గా ఈ స్టోరీని అనేది రాజమౌళి గారు ఆంజనేయ స్వామి ఆధారంగా తీసుకోవడం జరిగిందంట. సో, బేసిక్‌గా ఈ స్టోరీలో చాలా రియలిస్టిక్‌గా అయితే తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియా వచ్చిన సినిమాల్లో ఏదైతే బడ్జెట్ ఉందో దీనికే భారీ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. దాదాపు 1,000 కోట్లు ఈ సినిమా బడ్జెట్. అండ్ ఏదైతే అడవి ఉంటుందో అడవిని రియలిస్టిక్‌గా చూపియాలని చెప్పి ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో దాన్ని, అలాగే యానిమల్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుందో దాన్ని కూడా రియల్‌గా ఎలాంటి సీజీఐ యూజ్ చేయకుండా రియల్‌గా అయితే యానిమల్స్ అయితే యూజ్ చేసే విధంగా అయితే రాజమౌళి గారు అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. సో, బేసిక్‌గా ఈ సినిమాలో మహేష్ బాబు గారితో పాటు పృథ్వీ కుమార్, అలాగే హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా గారు అయితే నటించడం జరుగుతుంది. సో, దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత ప్రియాంక చోప్రా గారు తిరిగి స్ట్రెయిట్ ఒక ఇండియన్ మూవీలో అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ సినిమాకు మెయిన్ ప్రియాంక చోప్రా గారే అని చెప్పి అనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రియాంక చోప్రా గారు ఈ సినిమాలో ఒక సైంటిస్ట్ అని చెప్పి తను ఒక ప్రయోగం చేయబోతున్నారని చెప్పి ఆ ప్రయోగానికి సో, ఏదైతే సంజీవిని పర్వతం ఉంటుందో సంజీవి మొక్కల కోసం అని చెప్పి ఇక్కడ మహేష్ బాబు గారిని ప్రియాంక చోప్రా గారు అయితే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఏ విధంగా మనం పురాణాలు చూసుకుంటున్నట్లయితే సో, ఏ విధంగా రామాయణంలో లక్ష్మణుడికి బాణం దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఆంజనేయ స్వామి ఏదైతే సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం జరుగుతుందో, సంజీవి మొక్కల్ని తీసుకురావడం జరుగుతుందో, సో, అదే విధంగా ఇక్కడ తన ప్రయోగానికి సంజీవిని మొక్క అనే అవసరం ఉంటుంది. సో, దానికోసం ఇక్కడ మహేష్ బాబు గారిని ప్రియాంక చోప్రా గారు అప్రోచ్ కావడం జరుగుతుంది అని చెప్పి దీని ఆధారంగా సినిమా స్టోరీ మొత్తం తిరుగుతుంది అని చెప్పి ఒక స్టోరీ అయితే బయటకైతే లీక్ కావడం జరిగింది. ఒకవేళ స్టోరీ ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా రాజమౌళి గారు దాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో మనందరికీ తెలుసు. సో, స్టోరీ ఈ విధంగా వచ్చినా ఖచ్చితంగా సినిమా అదిరిపోయే లెవెల్‌లో విజయాన్ని అయితే సాధించడం జరుగుతుంది. ఒక డైరెక్టర్ ఒక సినిమాకి 1,000 కోట్లు పెడుతున్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా పైన ఎంత నమ్మకం ఉంటే పెట్టగలుగుతాడో మనందరికీ తెలుసు. 'త్రిబుల్ ఆర్', 'బాహుబలి' ఏదైతే ఉందో అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా ఇప్పుడు చూపిస్తానని చెప్పి రాజమౌళి గారు పాన్ ఇండియా లెవెల్‌లో అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. సో, ఈ సినిమా వచ్చేసరికి ఇంకో 2, 3 సంవత్సరాలు పట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా వస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఎన్ని రికార్డులు ఉన్నాయో ఆ అన్ని రికార్డులు కూడా బద్దలైపోయే అవకాశం ఉంది. సో, ఫైనల్‌గా ఇదనమాట 'హౌస్‌ఫుల్ 5' మూవీకి సంబంధించి, అలాగే 'ఎస్ఎస్ఎంబీ 29'కి సంబంధించి కలెక్షన్ ఇంకా అప్డేట్ వీడియోస్. సో, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో, ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.